నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనమైతే ఆగస్టు మంత్లో ఉన్న సూపర్ కోడ్స్ గురించి మాట్లాడుతున్నాం మ్యామ్. ఇప్పుడు వచ్చేసి 9th ఆగస్టు 9th ఎలాంటి డే అంటారు? ఆ రోజున మనం ఏ పనులు చేసుకుంటే మేనిఫెస్టేషన్ ఈజీగా వర్కౌట్ అవుతుందో తెలియజేస్తూ మ్యామ్, ముందుగా వచ్చేసి మన సెషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువగా చూస్తే కనుక లేడీస్ ఎక్కువ మంది మీ సెషన్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు జనరల్గా ఎవరితో చెప్పుకోలేనివి కూడా మీతో షేర్ చేసుకుంటూ వాళ్ళు చాలా అంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తూ ఉన్నారు మీ దగ్గరికి. సో నేను చూస్తూ ఉన్నా కనుక అర్థమవుతుంది. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఒకసారి మీ మాటల్లోనే చెప్పండి మ్యామ్. షూర్. సి స్వప్న, ఎప్పుడైనా ఎవరైనా డైరెక్ట్ అపాయింట్మెంట్కి వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఎనర్జీ రిలేషన్షిప్ అర్థమైపోతుంది. అంటే మేడము యూట్యూబ్లో చూడడం కాకుండా వచ్చి మాట్లాడేటప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటున్నారు. సో అందుకే మనము ఎక్స్క్లూజివ్గా ఒక సెషన్ని కూడా చేస్తున్నాము. అందరూ అంటే 1-to-1 సెషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే సో ఎవరైనా పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా లేడీస్ వచ్చేసి అంటే మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు అని చాలా డిప్రెస్డ్గా అయిపోతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే కనుక మేడం డైరెక్ట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. సో అంటే గ్రూప్లో ఏమీ కాదు, ఇండివిజువల్ సోలో సెషన్స్ కూడా జరుగుతున్నాయి. సో దానివల్ల 1-to-1 ఫేసింగ్ ఉంటుంది కనుక మీ మాటలు ఇంకెవ్వరు వినరు కనుక మేడం కూడా మీకు తగ్గట్టు మీకు అసలు మీలో ఉన్న ఇన్నర్ ఎనర్జీని హీల్ చేసేలాగా బయటకు తెచ్చేలాగా అయితే ట్రై చేస్తూ ఉంటారు. అందుకని చెప్పండి మ్యామ్, వాళ్ళు ఏమన్నారు? షూర్ అండి. అయితే స్వప్న, ఇండివిజువల్ బేసిస్లో ఎప్పుడైనా హీలింగ్ నడిచినప్పుడు అది చాలా టర్నింగ్, అంటే లైఫ్లో నన్ను కలవాలి అనుకున్నప్పుడు అది యాదృచ్ఛికంగా అవ్వేది కాదు. చాలా అంటే నేను ఇంకా చెయ్యలేను బాబు అని ఇంకా గివప్ చేస్తారు చూడండి, అప్పుడే నా దగ్గరికి రావడం అవుతుంది. అందుకే నేను అనేది ఏంటి అంటే, ఎప్పుడైనా మీకు లైఫ్లో ఇలాంటి డిప్రెషన్లో ఉన్నా లేదా టర్నింగ్ పాయింట్, అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయి స్వప్న అంటే అందరితో షేర్ చెయ్యలేము, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని తెలియకుండా సతమతం అవుతూ ఉంటాం. యూజువల్గా లేడీస్ ఒక 40 years తర్వాత చాలా ఇండిపెండెంట్ ఉంటారు. అంటే డెసిషన్స్ తీసుకొని వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అని. అలాంటి వాళ్ళు కూడా మధ్యలో ఆగాల్సి వస్తుంది, అంటే కన్ఫ్యూషన్ మోడ్కి వెళ్తారు. సో ఎందుకు అంటే కొన్ని పరిస్థితుల వల్ల, అది ఇమోషనల్ గా హస్బెండ్ అవ్వచ్చు, లేదా ఇమోషనల్గా పిల్లలు అవ్వచ్చు, లేదా ఇమోషనల్గా వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ అవ్వచ్చు. ఒక రకమైన ఒక టైంలో మనం ఎంత ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగలిగినా కూడా ఒక్క స్టెప్పులో ఒక మనిషి అంటే ఇంకొక కోచ్ ఇంపార్టెన్స్ అనేది తెలిసి వస్తుంది. సో అలాంటి వాళ్ళే వస్తున్నారు కూడా స్వప్న. వాళ్ళకి ఆ గైడెన్స్ ఇచ్చినప్పుడు, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీని తొలగించినప్పుడు, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏమంటారు, ఇది ఒక మోటివేషన్ కాదు, ఇట్ ఈస్ అ ఎనర్జీ వర్క్. ఎనర్జీ వర్క్లో ఏంటి అంటే ఎప్పుడైనా ఒక పాజిటివిటీ ఉండాల్సిందే, లేకపోతే అది ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది. ఈ జన్మలో అది ఇంకా స్టక్ అయిపోద్ది. ఈ జన్మలో కావాలి అనుకున్న వాళ్ళకే ఇలాంటి సెషన్స్ అనేవి తెలుస్తుంది. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఎనర్జీకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అర్థం చేసుకొని మరీ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇక్కడే లైఫ్ ఆగలేదు, నెక్స్ట్ లెట్ మీ గో హెడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై లైఫ్ అనే ఆ ఎనర్జీని నేను కలిగిస్తున్నాను. కాబట్టి నాకు సంతోషంగా ఉంది. చాలా మందికి బ్రేక్ త్రూస్ అవుతున్నాయి వాళ్ళ లైఫ్లో. అనుకోకుండా అనుకున్నవి అవుతాయి, కానీ అనుకోనివి అవుతాయి చూడండి. అంటే అనుకోనివి అనేది ఇంకా ఇంపాసిబుల్ అనుకుంటాం చూడండి, అవి అవుతున్నప్పుడే దాంట్లోనే ఆ మ్యాజిక్ అనేది తెలుస్తుంది. కాబట్టి అవి నడుస్తున్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది. వాళ్ళ లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే జాయ్ అనేది ఇంపార్టెంట్ లైఫ్ లో, కాబట్టి అది వాళ్ళ లైఫ్ లోకి నేను కల్పించగలుగుతున్నాను. ఓకే మ్యామ్, షూర్ మ్యామ్. సో చెప్పండి, ఇప్పుడు మనం అయితే కనుక ఆగస్టు 9th గురించి మాట్లాడుకుందాము. ఈ రోజున మనం ఏ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, అసలు 9th పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటారు? షూర్. 9 అనగానే అది 9 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 27 అనే ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అవ్వచ్చు. అయితే స్వప్న, వాళ్ళు చాలా
కంప్లీట్గా అంటే ఓల్డ్ సోల్ అయి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ అన్ని చూసేసిన వాళ్ళు ఉంటారు. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ కోసమే అంటే ఒక తపనతోనే వస్తారు వాళ్ళు లైఫ్లోకి. ఏదో సాధించాలి, కానీ ఏది సాధించాలి అనేది తెలియదు. చాలా డెసిషన్స్ తీసుకుంటారు, అందులో కొన్ని డెసిషన్స్ వాళ్ళకి ఫేవర్ గా ఉండవు. సో ఇలా డ్యువల్ రోల్లో ఉంటారు. చాలా పవర్ ఉంటుంది, కానీ ఏంది అంటే ఇక్కడ ఎలాంటి ఎనర్జీ ఉంటుంది అంటే వాళ్ళకి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. 1 అనే సపోర్ట్ ఉంటే మాత్రం 9కి చాలా పవర్ అవుతుంది. అందుకే ఈ 2026లో 9th పోర్టల్ అంటే 9th ఆగస్ట్ పోర్టల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అన్ని చేసిన ఒక ఎత్తు, ఈ రోజు చేసేపోయేది ఒక ఎత్తు అనమాట. ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఈ రోజు మనము 9th ఆగస్ట్ ని యూజ్ చేయాలి. ఇది ఎవరైనా వాడచ్చు. సో 9th ఆగస్ట్ చేయాల్సిన రిచువల్ ఏంటి అంటే, మనము ఈ మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజు చెప్పే రిచువల్ కి చాలా సామ్యం ఉంది. సో ఈ రోజు మనం ఏంటి అంటే మన డెసిషన్స్ 9 రాసుకుంటాము. 9 డెసిషన్స్ ని రాస్తాము. నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అనేది. ఒక 9 డెసిషన్స్ రాసిన తర్వాత అందులో మీరు చూడండి, ఇందులో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అనే ఒక్కదాన్ని తీసుకోండి. ఫస్ట్ మనం 9 రాస్తాము. ఆ తర్వాత ఒక నంబర్ అంటే ఒక్క అఫర్మేషన్ ఒకటి ఉంటుంది కదా, అంటే హెల్త్ ఫస్ట్, ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత ఇది, ఇలా అన్ని క్వశ్చన్స్ రాసి పెట్టుకుంటాం కాబట్టి దాని తర్వాత మీరు అందులో ఏది మీరు ఫస్ట్ గా అనుకుంటున్నారు అనేది పెట్టండి. ఇక్కడ మీరు మనీ అనుకున్నారు అనుకోండి, ఆ మనీ గురించి ఉన్న ఆ గోల్ ని రౌండ్ చేయండి, సర్కిల్ చేసేసి దీనిని యాక్షన్ గా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలి. అంటే దీనికి మనం వర్క్ చేయాలి అని అర్థం. అంటే ఇవన్నీ ముడిపడి ఉంటాయి స్వప్న, 9 డెసిషన్స్. ఆ 9 నిర్ణయాల్లో ఒక్కదాన్ని మనము ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ నాకు మనీ ఇంత కావాలి, లేకపోతే ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అనే ఒక అఫర్మేషన్ ని తీసుకున్నాం అనుకోండి. దీనికి కావాల్సిన స్టెప్స్ గురించి, అంటే ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ డే అనేది 9th ఆగస్ట్. కాబట్టి అలా మీరు రాసిన తర్వాత దానికి నెక్స్ట్ స్టెప్స్ అనేవి మనము నెక్స్ట్ దాంట్లో చెప్దాం, ఏం చేయాలి అనే దాని మీద నేను చెప్తాను. షూర్ మ్యామ్, తప్పకుండా. సో విన్నారు కదా 9th అంటే ఈ ఆగస్టు 9th అయితే మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని అయితే మేడం చాలా విషయాలు క్లియర్గా చెప్పారు. ఇంకా మీరు మేడం దగ్గర సెషన్స్ అటెండ్ అవ్వాలి అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.